ఆఫీస్లో విపరీతమైన డెడ్లైన్ ప్రెషర్లో ఉండి ఇంకోవైపు పర్సనల్ లైఫ్లో ఏదో ఒక పెద్ద సమస్య నడుస్తూ ఉంటే ఏం చేయాలో పాల్పోక మైండ్ బ్లాంక్ అయిపోయినట్లు అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. బాడీలో చెమటలు పట్టడం, ఆ చేతులు వణకడం లాంటివి జరుగుతాయి. రైట్. అసలు ఆ పరిస్థితి నుంచి ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తుంది. ఈ ఫీలింగ్ మనందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరిగ్గా 5000 ఏళ్ల క్రితం ఒక మహావీరుడు కూడా అచ్చం ఇలాగే జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు బేసైన కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి పరిస్థితి అదే. అవును. ఈరోజు మన సోర్స్ మెటీరియల్ భగవద్గీతలోని 2వ అధ్యాయం, అదే సాంఖ్యయోగం. దీని గురించి డీప్గా మాట్లాడుకోబోతున్నాం. చుట్టూ 2 భారీ సైన్యాలు, ఒకవైపు భయపెట్టే శంఖాల మూతలు, ఆ గుర్రాల అరుపులు, ఆ రథం మీద అర్జునుడున్నాడు, చేతిలో ఆ గాండివం ఉంది. కాని చేతులు వణుకుతున్నాయి. నౌను ఎండిపోతోంది, ఆయుధం జారిపోతోంది. అంటే ఇది కేవలం ఒక నాటకీయమైన సన్నివేశం కాదు. ఆధునిక సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఇదొక క్లాసిక్ పానిక్ అటాక్. పానిక్ అటాక్! అబ్బా, వినడానికే చాలా రిలేటబుల్గా ఉంది. సో మన అసలు లక్ష్యం కూడా ఇదే. ఈ ప్రాచీన జ్ఞానం నేటి మన ఆధునిక జీవితంలో మనం ఫేస్ చేస్తున్న స్ట్రెస్, యాంగ్జైటీ లేదా ఆ ఓవర్ థింకింగ్ లాంటి సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందో అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఆ రథం మీద అర్జునుడి పరిస్థితి చూడండి. తన శత్రువులు ఎవరో కాదు, తన స్వంత తాతలు, గురువులు, అన్నదమ్ములు. వాళ్ళని చంపి వచ్చిల రాజ్యం నాకొద్దు అంటాడు కదా. అవును. మన లైఫ్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. కెరీర్లో లేదా లైఫ్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మనవాళ్లు ఏమైపోతారో అన్న భయం, ఆ భారం మోయలేక పారిపోవాలనిపిస్తోంది. ఇక్కడ కూడా అర్జునుడి మెదడు పారిపోవడానికే ఫిక్స్డ్ అయింది. అంటే ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారే అదా? ఎగ్జాక్ట్లీ. మనిషి మెదడు ఏదైనా ప్రమాదాన్ని చూసినప్పుడు ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ అర్జునుడి మెదడు ఫ్లైట్ మోడ్ని ఎంచుకుంది. ఆ యుద్ధం చేసి నెత్తుటికూడు తినడం కంటే అడవుల్లోకి వెళ్లి అడుక్కు తినడం బెటర్ అని డిసైడ్ అయిపోతాడు. అంటే ఏంటంటే తన బాధ్యత నుండి తప్పుకోవడానికి అతని మెదడు ఆడుతున్న ఒక చిన్న ట్రిక్ అది. ఎందుకంటే ఆ ఇమోషనల్ పెయిన్ ఫేస్ చేయడం అతనికిష్టం లేదు. సరే, దీన్ని కొంచెం ప్రాక్టికల్గా విశ్లేషిద్దాం. ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. చెప్పండి. తన బెస్ట్ ఫ్రెండ్ అంతలా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుప్పకూలిపోతే కృష్ణుడేం చేయాలి? కనీసం భుజం తట్టి ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి ఓదార్చాలి కదా. జనరల్గా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును కదా. కాని కృష్ణుడు అలా చెయ్యడు. ఏంటి పిరికితనం, లేచి నిలబడు అని చాలా కఠినంగా మాట్లాడతాడు. స్నేహితుడు ఏడుస్తుంటే అంతలా కసురుకోవడమేంటి? వినడానికి అది చాలా కఠినంగా అనిపిస్తుంది. కాని ఒక మంచి థెరపిస్ట్ లేదా ఒక కోచ్ చేసే పని అదే. ఓహో, అంటే అర్జునుడు ఆ క్షణంలో ఒక విక్టిమ్ మైండ్ సెట్లో ఉన్నాడు. అంటే అయ్యో నాకెందుకిలా జరిగింది అని తనమీద తానే జాలిపడుతున్నాడు. కృష్ణుడు గనక ఆ సమయంలో సింపతీ చూపించి ఉంటే ఆ విక్టిమ్ మైండ్ సెట్ ఇంకా పెరిగిపోయేది. కరెక్ట్. ఆ పానిక్ అటాక్ సైకిల్ని బ్రేక్ చెయ్యాలంటే ఒక షాక్ ట్రీట్మెంట్ అవసరం. అందుకే కృష్ణుడు అంత స్ట్రాంగ్గా రియాలిటీ చెక్ ఇచ్చాడు. నీ ఎమోషన్స్ని బట్టి నీ డ్యూటీ మారకూడదు అని స్పష్టం చేశాడు. వావ్! ఆ ఒక్క దెబ్బతో అర్జునుడికి అర్థమైపోయి కృష్ణుడికి సరెండర్ అయిపోతాడు. సరే, ఇప్పుడు కౌన్సిలింగ్ మొదలవుతుంది. ఆ సోర్సులో మొదటి పాయింట్ అసలు మనిషి ఏడుపుకి మూల కారణమేంటని చెప్తాడు కదా కృష్ణుడు. అవును, చాలా లోతైన పాయింట్ అది. అంటే మనిషి అంటే ఈ శరీరం కాదు, ఆత్మ. శరీరం పుడుతుంది, చనిపోతుంది, కాని ఆత్మ ఎప్పటికీ చనిపోదు అని. పాత షర్టు విప్పేసి కొత్త షర్ట్ ఎలా వేసుకుంటామో అలా అన్నమాట. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు, సైకలాజికల్గా ఒక గొప్ప షిఫ్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన ఐడెంటిటీ దేనితో ముడిపడి ఉంది? అర్జునుడు తనను తాను ఒక శరీరంగా, ఒక బంధువుగా మాత్రమే చూసుకుంటున్నాడు కాబట్టే ఆ చావును చూసి భయపడుతున్నాడు. కాని కృష్ణుడేమంటున్నాడు అంటే శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది అని అడుగుతున్నాడు. ఈ బంధాలు టెంపరరీ, మార్చలేని దాని గురించి ఏడవొద్దు అంటున్నాడు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక్క నిమిషం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఎవరైనా మనకు బాగా కావాల్సిన వాళ్లను కోల్పోయినప్పుడు బాధపడకుండా ఉండటం మానవ మాత్రలకు సాధ్యమేనా? ఈ ఫిలాసఫీ వినడానికి బావుంటుంది, కానీ రియల్ లైఫ్లో ఎమోషన్స్ని స్విచ్ ఆఫ్ చేయడం ఎలా కుదురుతుంది? దీన్ని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే కృష్ణుడు ఎమోషన్స్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పట్లేదు. బాధపడటం సహజం, కాని ఆ బాధలో కూరుకుపోయి డ్యూటీ మర్చిపోవడం తప్పు అంటున్నాడు. దీన్ని కొంచెం బ్రాడ్గా చూద్దాం. ఈ పాత బట్టలు తీసేయడం అనే ఉదాహరణ
కేవలం వాడడానికే కాదు, లైఫ్లోని మార్పులకు కూడా అప్లై అవుతుంది. ఎలాగంటే? ఉదాహరణకి, మన ఉద్యోగం పోయిందనుకుందాం, వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ఉద్యోగి అనే ఐడెంటిటీయే మన ప్రాణం అనుకుంటాం. అవును. లేదంటే ఒక బ్రేకప్ జరిగితే జీవితమే అయిపోయిందనుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. కాని కృష్ణుడు చెప్పేదేంటంటే, ఆ ఉద్యోగం, ఆ హోదా, ఆ శరీరం ఇవన్నీ నువ్వు వేసుకున్న బట్టలలాంటివి. అవి పోయినంత మాత్రాన నువ్వు నాశనమైపోలేదు. అబ్బా! అంటే మన కోర్ సెల్ఫ్ అలానే ఉంటుంది. అవును. ఈ క్లారిటీ వస్తే కష్టాలు మనల్ని పూర్తిగా నాశనం చెయ్యలేవు. ఇది చాలా చాలా ప్రాక్టికల్. మన జాబ్ టైటిల్కో లేదా సోషల్ మీడియా లుక్స్కో మన ఐడెంటిటీని అటాచ్ చేసుకోకూడదు. సో ఈ అద్భుతమైన పాయింట్ తర్వాత మన సోర్స్లో ఒక గేమ్ చేంజర్ కాన్సెప్ట్ వస్తుంది. బహుశా ప్రతి మేనేజ్మెంట్ స్కూల్లోనూ చెప్పే మాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అదే, నీకు పనిచేసే హక్కు ఉంది, కాని ఫలితం మీద లేదు అని. మరి దీని అర్థమేమిటి? ఇక్కడ కూడా మళ్ళీ నాకో డౌట్ వస్తుంది. చెప్పండి. పని చేయాలి కానీ ఫలితం ఆశించకూడదు అనడం కొంచెం అన్రియలిస్టిక్ కదా. నేటి కాలంలో ఎగ్జామ్ రాసే స్టూడెంట్ టెన్షన్ పడటం లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రమోషన్ గురించి ఆలోచించడం సహజం. ప్యాకేజీ రాదనుకుంటే రాత్రింబవళ్లు కోడింగ్ ఎలా చేస్తాడు? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ గోల్ పెట్టుకోవద్దు అని చెప్పట్లేదు. గోల్ని సాధించే ప్రాసెస్లో ప్రతి క్షణం ఆ రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ మూమెంట్ని నాశనం చేసుకోవద్దు అంటున్నాడు. ఆధునిక సైకాలజీలో దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. ఫ్లో స్టేట్, రైట్. ఉదాహరణకి, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. బ్యాట్స్మెన్ 6 కొట్టాలి. ఆ బంతి వస్తున్నప్పుడు వాడు ఈ షాట్ కొడితే వరల్డ్ కప్ వస్తుందా, నాకు సన్మానం చేస్తారా అని ఆలోచిస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా బోల్డ్ అవుతాడు. వాడి కాన్సంట్రేషన్ బంతి మీద కాకుండా ఆ వరల్డ్ కప్ మీదుంటే ఇంకెలా తగులుతుంది? ఎగ్జాక్ట్లీ. మెదడు భవిష్యత్తులో వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించడం మొదలుపెడితే ప్రస్తుతం చేసే పనిమీద ఫోకస్ పోతుంది. ఓహో, అంటే టెన్షనంతా భవిష్యత్తులో ఉంటుంది, కర్మ మాత్రం ప్రెజెంట్లో ఉంటుంది. అవును. స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తూ నేను ఫెయిల్ అయితే నాన్న కొడతాడేమో అని టెన్షన్ పడితే వాడి మెదడు సగం ఎనర్జీని ఆ భయానికే వాడేస్తుంది. చదివింది గుర్తుండదు. అందుకే పని మీద 100% ఫోకస్ పెట్టు. అప్పుడు పని అద్భుతంగా జరుగుతుంది. అండ్ రిజల్ట్ కూడా అద్భుతంగానే వస్తుంది. అవును. రిజల్ట్ని కంట్రోల్ చేయడం మన చేతిలో లేదు. కాబట్టి కంట్రోల్ లేని దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్. సూపర్ పాయింట్. అంటే రిజల్ట్ని వదిలేయడం అంటే పట్టింపు లేకుండా పనిచేయడం కాదు, ఎక్స్పెక్టేషన్స్ భారాన్ని పక్కనబెట్టి ఫ్రీగా పర్ఫామ్ చేయడం. వావ్. అవును. అయితే అసలు ఈ భయం, స్ట్రెస్, కోపం ఇవన్నీ మనిషికి ఎందుకు వస్తాయన్న దానికి కృష్ణుడు ఒక చైన్ రియాక్షన్ గురించి చెప్తాడు కదా. అది వింటుంటే అచ్చం న్యూరోసైన్స్లా అనిపించింది నాకు. కరెక్ట్. అదొక సైకలాజికల్ డిజాస్టర్ ఫార్ములా అని చెప్పొచ్చు. మనిషి పతనం ఎలా మొదలవుతుందో కృష్ణుడు 5 స్టెప్స్లో క్లియర్గా చెప్పాడు. మొదటిది, ఒక వస్తువు లేదా విషయం గురించి పదే పదే ఆలోచించటం. ధ్యాయతో విషయాన్ పుంసః. అవును. అలా ఆలోచించడం వల్ల అటాచ్మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్మెంట్ ముదిరిపోయి విపరీతమైన కోరికగా మారుతుంది. రైట్. ఆ కోరిక నెరవేరకపోతే కోపమొస్తుంది. కోపం వల్ల మతిపోతుంది. అంటే ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించే శక్తిని కోల్పోతాం. అలా బుద్ధి నశించినప్పుడు మనిషి లైఫ్ నాశనమైపోతుంది. ఇది వింటుండే నాకు ఒక ఫన్నీ అండ్ ప్రాక్టికల్ ఉదాహరణ గుర్తొస్తోంది. ఆన్లైన్లో ఒక కొత్త ఐఫోన్ యాడ్ చూస్తాం. రోజూ అదే ఆలోచన, అది ఉంటే నా ఫోటోలు భలే వస్తాయి అని మైండ్లో అటాచ్మెంట్ పెంచుకుంటాం. అవును. అది కాస్త ఒక పిచ్చి కోరికగా మారుతుంది. ఎలాగైనా కొనాలి అనుకుంటాం, కాని జేబులో డబ్బులుండవు. అప్పుడు కోపం, ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంట్లో వాళ్లమీద అరుస్తాం, లేదా ఈఎంఐ పెట్టి అప్పుల పాలవుతాం. తప్పు నిర్ణయాలు. అవును. అంటే ఒక చిన్న ఫోన్ కొనాలన్న కోరిక చివరికి మన ప్రశాంతతను పాడు చేస్తోందన్నమాట. చాలా రిలేటబుల్గా ఉంది. ఇది 100% నిజం. ఆధునిక సైన్స్ భాషలో చెప్పాలంటే ఇది మన మెదడులోని డోపమైన్ లూప్. ఒక కోరిక పుట్టగానే మెదడు దానికి కనెక్ట్ అయిపోయి డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. కోరిక తీరకపోతే విపరీతమైన ఫ్రస్ట్రేషన్. సో ఈ చైన్ రియాక్షన్ ఎక్కడ కట్ చేయాలి? వస్తువుల గురించి ఆలోచన వచ్చినప్పుడే దాన్ని డిస్కనెక్ట్ చేయాలి. దానికి కృష్ణుడు చెప్పిన పరిష్కారమే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞుడు. మరి దీనికి పరిష్కారమేమిటి?
ఈ ఆధునిక డిజిటల్ యుగంలో అసలు ఒక స్థితప్రజ్ఞుడిగా ఉండటం సాధ్యమేనా? ఖచ్చితంగా. స్థితప్రజ్ఞుడు అంటే తన మైండ్ని స్థిరంగా ఉంచుకోగలిగినవాడు. విపరీతమైన సంతోషం వచ్చినప్పుడు గాల్లో తేలిపోకుండా, ఆ కష్టాలు రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాడు. దానికి 2 ఉదాహరణలు వస్తాయి కదా సోర్స్లో. అవును. మొదటిది తాబేలు ఉదాహరణ. ఒక తాబేలు తన దారిన తాను వెళ్తున్నప్పుడు ప్రమాదం వస్తుందనిపించగానే వెంటనే తన కాళ్లను తలను లోపలికి లాక్కుంటుంది. రైట్. అలాగే ఒక జ్ఞాని అయినవాడు కూడా బయట ప్రపంచంలో ఆకర్షణలు తలను డిస్టర్బ్ చేస్తున్నప్పుడు తన సెన్సెస్ని తన లోపలికి లాక్కుంటాడు. మళ్ళీ ఇక్కడే నాకు డౌట్ వస్తుంది. తాబేల్లా తలదాచుకోవడం అంటే కష్టాల నుండి పారిపోవడం కాదా? అదొక రకమైన ఎస్కేపిజం లాగా అనిపిస్తోంది. కళ్ళు మూసుకుంటే సమస్య సాల్వ్ అవుతుందా? పారిపోవడానికి బౌండరీస్ సెట్ చేసుకోవడానికి చాలా తేడా ఉంది. తాబేలు ఉదాహరణ పారిపోవడం గురించి కాదు, ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి. ఓ, ఎలా అంటే? ఇప్పుడు చూడండి, మన చేతిలో ఫోన్ ఉంది. నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. వాట్సాప్ మెసేజ్లు, రీల్సు, ఎవ్వరో ట్రోల్ చేసిన కామెంట్సు, వాటన్నింటికీ మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అదే, ఏది మన మనశ్శాంతిని పాడు చేస్తోందో, ఏది మన కంట్రోల్లో లేదో అక్కడి నుండి మన సెన్సెస్ని వెనక్కి తీసుకోవాలి. ప్రతిదానికి టెంప్ట్ అవ్వకూడదు. ఇది ఎస్కేపిజం కాదు, హయ్యర్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. వావ్, ఇది చాలా బావుంది. సెట్టింగ్ బౌండరీస్, ప్రతి చిన్న విషయానికి ట్రిగ్గర్ అవ్వకపోవడం. సో ఇక 2వ ఉదాహరణ సముద్రం గురించని చెప్పారు కదా, అదేంటి? అవును. ప్రపంచంలో ఉన్న ఎన్ని నదులొచ్చి కలిసినా సముద్రం పొంగిపోదు. అదెప్పుడు ప్రశాంతంగా, గంభీరంగానే ఉంటుంది. అలాగే మనిషి మనసులోకి రోజుకు వేలాది కోరికలొస్తుంటాయి. అది సహజం. వస్తూనే ఉంటాయి. కాని స్థితప్రజ్ఞుడు ఆ కోరికల వల్ల తన లోపలి ప్రశాంతతను చెదరనివ్వడు. కోరికలు నదుల్లా వస్తాయి, పోతాయి, కాని అతడు మాత్రం సముద్రంలా స్థిరంగా ఉంటాడు. ఆనందమనేది కార్లల్లో, బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు, అది మనసులోని ప్రశాంతతలోనే ఉందని అతనికి తెలుసు. సూపర్. సో మనం కురుక్షేత్ర రథం మీద అర్జునుడి దగ్గర మొదలయ్యాం. చేతిలో ఆయుధం జారిపోతూ ఉన్న ఆ మహావీరుడు ఈ మాటలన్నీ విన్నాక కోలుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మనం టెంపరరీ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అన్న క్లారిటీ వచ్చింది. అవును. పని చెయ్యాలి తప్ప రిజల్ట్ గురించి ఓవర్థింక్ చేయకూడదని అర్థమైంది. మనసులో పుట్టే భయం కేవలం సెన్సెస్ ఆడుతున్న నాటకమని, సముద్రంలా తనను తాను స్థిరంగా ఉంచుకుని డ్యూటీ చేయడమే లక్ష్యమని తెలుసుకున్నాడు. ఖచ్చితంగా. ఇది చీకటి నుండి వెలుగు వైపుకు వేసే ప్రయాణం. అర్జునుడి ప్రశ్నలు వాస్తవానికి మన ప్రశ్నలే. అతని గందరగోళం మనం ప్రతిరోజూ పడుతున్న గందరగోళమే. 5000 ఏళ్ల క్రితం చెప్పిన ఈ విషయం నేటికి ఎందుకు పనికొస్తుందంటే, టెక్నాలజీ మారినా మనిషి మెదడులోని భయాలు మారలేదు కాబట్టి. నిజమే. అయితే ఇదంతా విన్న తర్వాత నాకు కొత్త ఆలోచన వస్తోంది. చెప్పండి. ఈ విశ్లేషణ మొదట్లో మనం ఒక భయంకరమైన యుద్ధభూమి మధ్యలో నిలబడ్డం గురించి మాట్లాడుకున్నాం కదా. బయట ఉన్న మనకు పడని బాస్, సమాజం, ఆర్థిక కష్టాలు, ఇవే మనల్ని భయపెడుతున్న అతిపెద్ద శత్రువులు అని మనం రోజూ అనుకుంటూ ఉంటాం. అవును. కానీ ఈ సైకలాజికల్ అనాలిసిస్ అంతా విన్నాక నాకేమనిపిస్తుందంటే, బహుశా మన జీవితంలో మనం ఫేస్ చేస్తున్న అతిపెద్ద శత్రువులు బయట ఉన్న పరిస్థితులు కాదేమో, మనకేమాత్రం కంట్రోల్ లేని మన సొంత కోరికలు, ఒక చిన్న విషయానికే కుప్పకూలిపోయే మన ఎమోషన్స్. కరెక్ట్. భవిష్యత్తు గురించి పదే పదే భయపెట్టే మన ఓవర్ థింకింగ్, ఇవే మన అసలైన శత్రువులైతే ఆ కురుక్షేత్రం అనేది ఎక్కడో ఉన్న మైదానం కాదు, మన 2 చెవుల మధ్య ఉన్న మన మెదడే అతిపెద్ద కురుక్షేత్రమైతే, మన మనసునే మనం జయించగలిగితే ఇక మనం గెలవలేని యుద్ధమంటూ ఏదైనా ఉంటుందా? చాలా అద్భుతమైన ఆలోచనిది. బయటి శత్రువులతో కాదు, లోపలి శత్రువులతో ఈరోజు మనం చేస్తున్న యుద్ధమేమిటి? ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ డీప్ డైవ్ను ఇక్కడతో ముగిస్తున్నాం. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.